ఆ యొక్క వాంఛలు, కోరికలు మన మరణంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. శరీరం ఈరోజు ఆశపడినటువంటి శరీరం దేవుని యొక్క బిడ్డగా కాదు కానీ దేవుని యొక్క శత్రువుగా మారిపోయింది. అందుకే ఏం చేయాలి? శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దేవుని యొక్క ప్రత్యేకతలో ఉండటమే కాదు, దేవుడు ఇంకొక చక్కని మాట అన్నాడు అనమాట. ఎందుకు నీ శరీరం నా ఆధీనంలో ఉండాలి? గళితీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం ఇంకా క్లియర్ అక్కడ. ఎందుకు నీ శరీరం దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి అంటే చెప్తాడు ఆయన. గళితీయులకు రాసిన లేఖ 4:6 మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను తన హృదయంలో ప్రవేశపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ శరీరం దేవుడిది. ఈ శరీరంలో ఏముందంట? వాక్యాన్ని విన్నవాళ్ళు చెప్పాలి. ఈ శరీరంలో ఏముందంట? సూపర్ రా. ఎన్నో తరగతిరా? మరి నువ్వు 2-3 సంవత్సరాల కదా నేను తీసుకెళ్తాను. ఓకేనా? ఫాదర్ చేద్దాం. ఓకేనా రే? ప్రజలు కదా? గుడ్ బాయ్. ఈ శరీరం ఏమైంది? ఆధీనంలో ఉండాలి. కారణం దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ ఎక్కడ పెట్టాడంట? ఎవరి హృదయంలో? మన హృదయంలో పెట్టారంట. జాగ్రత్త. ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ముద్రించబడింది. కుమారుని యొక్క ఆత్మ ముద్రించబడింది. అందుకే ఆ కుమారుని ఆత్మ అపాతండ్రి అని పిలుస్తుంది అనమాట. మరి ఈ హృదయంలో, ఈ శరీరంలో దేవుడి కుమారుని ఆత్మ ఉన్నప్పుడు మన యొక్క జీవితాలలో దేవునికి అనుగుణంగా జీవించాలి. కానీ దేవునికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న మనల్ని ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటుందన్నమాట. ఆ ప్రశ్న, దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ నా శరీరంలో, నా హృదయంలో ఉందే, మరి యొక్క హృదయంలో నిజంగా దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మకి నేను సరైనటువంటి విలువనిస్తున్నామా? ఈ హృదయంలో ఏమున్నాయి? ఈ హృదయంలో దేవుని ప్రేమ ఉందా? ఈ హృదయంలో దేవుని క్షమ ఉందా? ఈ హృదయంలో దేవుని కరుణ ఉందా? ఈ హృదయంలో దేవుని యొక్క అభిమానం, అనురాగం, ఆత్మీయత, దానత్వం, దాతృత్వం ఈ యొక్క హృదయంలో ఉన్నాయా? ఉన్నాయా? ఎవరున్నారా మీ హృదయంలో? హృదయంలో ఎవరున్నారు? నేను చెప్పలే. ఎవరున్నారు? గట్టిగా ఎవరున్నారు? దేవుని కుమారుని యొక్క ఆత్మ. అంటే కుమారుని యొక్క ఆత్మ అంటే ఎవరి ఆత్మ? కుమారుని యొక్క ఆత్మ అంటే ఎవరి ఆత్మ? యేసు ప్రభుని యొక్క ఆత్మ. ఎక్కడుందంట? ఇప్పుడు మన హృదయాల్లో ఏమేమి ఉన్నాయి? నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉందా? ఉందా? దేవుని కుమారుని యొక్క ఆత్మ ఉందా? లేక ఈ హృదయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలలో హృదయాల్లో ఎవరున్నారు? నీ భర్త హృదయంలో ఎవరున్నారు? నీ భార్య హృదయంలో ఎవరున్నారు? నీ సంఘం హృదయంలో ఎవరున్నారు? నీ వ్యక్తిగత జీవితంలో ఎవరున్నారు? ధనం, పేరు, ప్రతిష్టలు, గొప్పతనం, ఆశయాలు కదా, బంగారం, నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి. ఇంకా హృదయం చుట్టూ ఇంకా ఎవరున్నారు? హృదయంలో? హృదయం, ఈ శరీరం ఏమి కోరుకుంటుందో ఆ హృదయం కూడా అక్కడికే వెళ్తుందంట. అని ఏం కోరుకుంటావు? దేవుని యొక్క ప్రేమను కోరుకుంటున్నావా? లేక పేరు ప్రతిష్టం కోరుకుంటున్నావా? జీవితంలో మార్పును కోరుకుంటున్నావా? దేన్ని కోరుకుంటున్నాం మనం ఈరోజు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.